నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. డెలివరీకి వచ్చిన గర్భిణి ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు ఆందోళనకు దిగారు. తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్యామల ప్రసవం కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు బాధితులు తెలిపారు. ఇక మంగళవారం రాత్రి ఆపరేషన్ చేయగా ఆడపిల్ల పుట్టిందని, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. అయితే అరగంట గడవకు ముందే శ్యామలకు తీవ్ర రక్తస్రావం కావడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఇక కంగారు పడ్డ కుటుంబీకులకు వెంటనే శ్యామలను అంబులెన్స్లో హైదరాబాద్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో శ్యామల మృతి చెందింది. ఇక శ్యామలకి వైద్యం వికటించడం వల్ల శ్యామల మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. శ్యామల మృతదేహానికి మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ నివాళులర్పించారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో మాట్లాడి బాలింత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేటట్టు చూస్తామని అన్నారు. తలకొండపల్లి మండలం రాంపూర్ విలేజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్ మాది. అయితే మా భార్యని సోమవారం రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసింది సార్. సిజరీన్ చేయాలంటే డెలివరీ కోసం చేసిన తర్వాత మంగళవారం రోజు చేద్దామని అడ్మిట్ చేస్తున్నాం సార్. రోజు నైట్ ఇంట్లోనే ఉంచుకున్నాం. అయితే నాకు బ్లడ్ లేదు, బ్లడ్ తీసుకొస్తే ఆపరేషన్ చేస్తే లేకపోతే చేయను అని చెప్పింది సార్ మేడం. సరే అని బ్లడ్ కోసం నేను వెళ్ళాను సార్. హాస్పిటల్కి బ్లడ్ తీసుకొని వచ్చేసరికి ఆపరేషన్ చేసేసింది సార్ మేడం. చేసేసి జనరల్ వార్డులోకి వేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత బ్లడ్ అంతకంటే ముందు స్టాక్ తెప్పించింది. ఒక రోజు నేను అడ్మిట్ అయిన రోజు ఆ స్టాక్ బ్లడ్ పెట్టింది. నేను తెచ్చిన బ్లడ్ పెట్టలే, అయితే టెంపరేచర్లో పెట్టింది నేను తెచ్చిన బ్లడ్. అయితే కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల నా భార్య చనిపోయింది సార్. ఇక్కడ నాకు ఇలాంటి ఏది లేదు సార్. నా భార్య నేను, నా జీవితం నా భార్య మేమే చూసుకోలేదు సార్. నాకు ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది సార్, ఒక చిన్న బాబు ఉంది సార్. ఇలా అనేక సంవత్సరాల నుంచి ఈ కల్వకుర్తిలో జరుగుతుంది. ఇలా అనేక పైరవీలు చూసి ఇక్కడ డాక్టర్లు వచ్చి ఇక్కడ కేవలం హాస్పిటల్ నడిపించుకోవడానికి ఇక్కడ డ్యూటీ డాక్టర్గా వాళ్ళు విధులు నడిపిస్తున్నారు. అనేక సంవత్సరాలు ఈ రకమైన మృతులు అంటే చనిపోవడం జరుగుతుంది. వెంబడే